ఉచిత వైద్య శిబిరాలతో ఎంతో ఉపయోగమని ఇటువంటి వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపంలో హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని అనుభవజ్ఞులైన వైద్యులచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కోపా అధ్యక్షులు ఎరంశెట్టి హరినాథ్, హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ అసిస్టెంట్ మేనేజర్ కొల్లి సోమేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ప్రముఖ కార్డియాలజీ, ఆంకాలజీ, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులచే ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ డాక్టర్ చందు కృష్ణతేజ, గోపిశెట్టి మురళీకృష్ణ, ఆరేటి సత్యనారాయణ, జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, ఇరింకి సూర్యారావు, ఎంవి రమణ, ఎరంశెట్టి శివకృష్ణ, లంకి శ్రీనివాస్, కారుమూరి సత్యనారాయణమూర్తి, విజ్రోతి రాఘవులు, దాయిని చంద్రాజీ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో బ్యాంకు కాలనీలో కోపా కళ్యాణ మండపం నందు హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం హైదరాబాద్ నుంచి వివిధ స్పెషలిస్టులు కూడా రావడం జరిగింది. ఉచితంగా అన్ని టెస్టులు చేసి వైద్యం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా భీమవరం నుంచి కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చేవారికి 20-25% రాయితీ కూడా ఇస్తామని చెప్పి ఆ డైరెక్టర్ గారు కూడా నాతో చెప్పడం జరిగింది. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. పేదవారి కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ. నా పేరు డాక్టర్ కృష్ణతేజ, ఆర్థోపెడిక్ సర్జన్, కాంటినెంటల్ హాస్పిటల్. ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్ ఒక మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. ఆ క్యాంపులో 5 డిపార్ట్మెంట్స్ వచ్చినాయి కాంటినెంటల్ హాస్పిటల్స్ నుంచి. ఆంకాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఈ 5 డిపార్ట్మెంట్ డాక్టర్లు కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారు. కావున భీమవరం ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.